నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఒక 3-4 రోజుల నుంచి కొన్ని ఘటనలు పరిశీలించినప్పుడు మాట్లాడాలనుకున్నా కానీ ఇక వాళ్ళ ఓవర్ యాక్షన్ అంతా చూసిన తర్వాత మాట్లాడదామని ఆగిన. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎం, నా లొటపీస్ ఉంటావు 10 ఏళ్ళు, 2 ఏళ్ళు కొనేళ్ళు నువ్వు చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి నువ్వే. ఎవరైనా గచ్చంతో ముగుస్తుందేమో ఓసీల పరిపాలన అంటుంటే దద్దమ్మతో ముగిసిపోయే పరిస్థితి వచ్చింది నీతోటి. 2028 తర్వాత ఇక నువ్వు రాసి పెట్టుకో, నీవు కానీ నీ కాందాన్ కానీ నీ జాతి కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి కాదు కదా, అటు దరిదాపులో కూడా చూసేటువంటి సాహసం చేయరు. అది రాసి పెట్టుకోండి. ఇక నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, తాత జాగిరని రాసిచ్చిన పట్టేదారులో ఉన్నట్టుగా తెలుస్తలేదా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో? లోకల్ బాడీలో ఏం జరుగుతూ ఉంది, బీసీలు ఎట్లా దూసుకొస్తా ఉన్నారో కనిపిస్తలేదా? కాబట్టి ఇక నీ ఆశలు వదిలేసుకో. నువ్వేదో అది ఎట్లా తప్పించుకోవాలరా అనడానికి ఒక డైలాగ్ తయారు చేసినావు. 10 ఏళ్ళు నేనే అనేది 10 ఏళ్ళు లేదు కదా, 10 నెలలకు కూడా కష్టం లేదు. ఇలా ఢిల్లీకి పోతా ఉన్నావు, అధిష్టానాన్ని ఒకసారి కలుద్దామనంటే రాహుల్ గాంధీ గారు పెట్టే కండిషన్ మీకు తెలుసు కదా, బట్టి రావాలి, ఉత్తమ్ రావాలి, నువ్వు రావాలి, ముగ్గురు వచ్చినప్పుడే నేను కలుస్తా. పార్లమెంట్ దర్వాజా నిలబడి ఫోటో దిగి ప్రెస్కు రిలీజ్ చేసిన వాళ్ళందరికీ ఆ డ్రామా అనేది తెలుసు. కానీ నా అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి గారు నీ పదవికి గండం ఎందుకో కనిపిస్తూ ఉంది చాలా సీరియస్గా. అయిపోయింది, ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఒట్టిదే అంతా డొల్లా. ప్లస్ మళ్ళీ నీకు ఏమైనా పెద్ద నాలెడ్జ్ ఉందంటే లోటపీస్ అది కూడా ఏం లేదు, ఓ సబ్జెక్ట్ రాదు, ఏం లేదు. అప్పటిదప్పుడు తాత్కాలికంగా 4 ముచ్చట్లు నేర్చుకొని పోతావు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇక ఈ తెలంగాణ రాష్ట్రం రెడ్ల నుంచి విముక్తి అవుతా ఉంది. రెడ్లకు బీసీలకు బంధం తెగిపోయింది. ఇక్కడ భువనగిరి కాడ ఒక్క రెడ్డి ఆమె గెలిచి ఏమంటుంది చూసిరా, నేను వీడియోలో చూసిన. నేను గెలిచిందే ఒక్క ఓసీని, జనరల్ మాదే కదా మాకు ఇయ్యాలి కదా అన్నట్టు. జనరల్ వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా ఎమ్మెల్యే చెప్తుంది. జనరల్లోకి బీసీలు ఎట్లా దూసుకొస్తా ఉన్నారో చూసిరు కదా. ఇన్ని రోజులంటే అణచివేత, కానీ ఇలా మేల్కున్న బీసీ సమాజం ఉంది కాబట్టి ఇలా మీ పప్పులు ఉడుకుడు ఇక తప్పని పరిస్థితి. నామినేషన్లు ఎత్తందుకే భయపడరు మీరు. ఆ పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున గీందాకు వచ్చింది, రేపు ఎమ్మెల్యేలు గుంజుకుంటారు, రేపు పీఠాన్ని అధిష్టిస్తారు. ఇంకా నేనే ముఖ్యమంత్రి, ఎట్లా ముఖ్యమంత్రి కొనసాగుతో నాకు అర్థం కాలే. నీకు ఒక్క క్షణం కూడా సీట్లో కూర్చోవడానికి అర్హత లేదు. నువ్వు ఉన్నావు మున్సిపల్, విద్య, హోము, ఆ తర్వాత ఇవన్నీ దోపిడీ అన్నీ నువ్వే. నీకు దోపిడీలో ఉన్న ఎక్స్పీరియన్సు, నీకు చీటింగ్లో బ్లాక్మెయిలింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ పరిపాలనలోనైతే లేదు. అంటే జగమెరిగిన సత్యం అది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు బీసీల ద్రోహిగా గద్దె దిగబోతా ఉన్నారు. చరిత్రలో నువ్వు రాసి పెట్టుకో. బీసీలకు అత్యంత మోసం చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని లిఖించబడతా చూడు. ఎందుకు చెప్తా ఉన్నంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని నువ్వు వాడిన డ్రామా, కులగణన పేరుతో చేసిన మోసం, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకుండా నువ్వు ఆడుతున్నటువంటి నాటకం, ఈ మళ్ళా బీసీ సప్లాన్ పేరు మీద రాజీవ్ యువ వికాసమా, యువ వికాసం పేరు మీద నువ్వు చేసినటువంటి మోసం ఒక్క మోసం కాదు, నీ బతుకంతా చీటింగే రేవంత్ రెడ్డి. నీ చీటింగ్ ముఖ్యమంత్రి తనాన్ని ఖచ్చితంగా 2028 దాకా కూడా భరించడానికి సిద్ధంగా లేదు జనం. నువ్వు నిరుద్యోగులను మోసం చేస్తేవి, నువ్వు ఉద్యోగస్తులను మోసం చేస్తేవి, నువ్వు మోసం చేయని వర్గమేది. ఇవాళ ఏది ఒక భూములకు సంబంధించినటువంటి పర్మిషన్లు కావాలంటే నీ అన్న పర్మిషన్ కావాలి, నా దానికి నీ తమ్ముని పర్మిషన్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కోటి పంచుకొని తింటా ఉన్నాడు. కసరు గక్కినాడు గక్కిస్తాం ఏదో నాడు. ఎందుకు తొందరపడుతున్నావు తాత? కానీ 28 లోపే నీదేమని ఉంటే దులుపుకొని వెళ్ళిపో. ఆ తర్వాత నీకు కాదు కదా, నీ జేజమ్మ దిగొచ్చిన ఛాన్స్ లేదు. తెలంగాణ రాష్ట్రం బీసీల చేతుల్లోకి వస్తూ ఉంది. ఇది. ఇక రెండో అంశం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు లోటపీస్ కాదు, ఏం ఏకఛత్రాధిపత్యమే అనేది. నీవు సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినావు. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ చేజారిపోయింది. నీ కొడంగల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాడ బీజేపీ గెలిచింది. నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న చేవెళ్ళ కాడ బీజేపీ గెలిచింది. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ పట్టబడబడు 4 జిల్లాలు తిరిగితే అది ఓడిపోయా. అసలు నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ దాన్ని ఏదో అంటారు, వాపును చూసి బలపా ఏదో అనుకుంటారు కదా, ఏమంటారు దర్శన్ భాయ్? వాపును చూసి అది ఏమనుకో, తొడకు గడ్డ అయిందట, తొడకు షీంపుండు అయితే
ఈయన అంగి లాగు టైట్ అయింది ఏంది రేవంత్ రెడ్డి అంటే ఎక్సర్సైజ్లు అయింది తొడ గడ్డైన సంగతి తెలుస్తలేదు ఆయనకు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ వస్తుందా పోని? కాంగ్రెస్ పార్టీ తర్వాత నీవు ముఖ్యమంత్రి కాగలుగుతావు. ఏదో ఆ క్షణానికి అందరినీ చీటింగ్ చేసి మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి ఏదో గట్టెక్కినావు. నీకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత లేదు. అసలు నువ్వు ప్రత్యక్షంగా ఎదుర్కొన్న ఎన్నికేదో చెప్పు. ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపలనే 8 ఎంపీలు పోయినాయి, ఎమ్మెల్సీలు పోయినాయి. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతుంటే ఇంక ఏదో ఆంధ్రజ్యోతి ఆయన ఏది మన ఇట్లా కొట్టుకుంటారుగా పెద్దమ్మలు, ఆంధ్రజ్యోతి పెద్దమ్మలు ఆయన ఇట్లా కొట్టుకుంటా ఉంటే నువ్వు డుమ్కు అంటుంటే ఎగురుతా ఉన్నావు. కానీ ఈ ఎగురుడు బంద్ చేసుకో. ఈ ఎగురు తెలివని ఎగురుడు కాదు, తెలియని కథ కాదు. ఒక్క ఎన్నిక ఎంపీలలో ఆ 8 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చినంటే ఇలా మోడీ ప్రభుత్వం ఉండకపోతుండే. నీ చేతగాని తరానికి అసలు నీకు ఏ సబ్జెక్టు తెలుసు చెప్పు నీకు రేవంత్ రెడ్డి గారు? ఏ సబ్జెక్టో చెప్పు. ఇద్దరం కూర్చుందామా ఏమన్నా? ఏదన్నా నువ్వు నచ్చిన సబ్జెక్టు పట్టుకురాపో. ఈ ఏతులు ఈ డ్రామాలు బంద్ చేయి. నువ్వు బీసీలను మోసం చేసిన రోజులు ఇంకా రెట్టించిన స్థాయిలో నీ మెడలు ఖచ్చితంగా రాజకీయంగా వంచుతాం. నేను గతంలోనే చెప్పిన కేసీఆర్ గిట్లనే చెప్పిన, కేసీఆర్ కూడా గదే మోసం చేసిండు, నువ్వు అదే చేస్తావు. నీ పని కూడా బరాబరి చేస్తా, బరాబరి చేస్తూ పెడతా. మళ్ళీ నిన్నెవడు అయ్యో అనొద్దు. ఆ పరిస్థితి వస్తుంది. నువ్వు బీసీలకు చేసినటువంటి ద్రోహమే దీనికి ప్రధాన కారణం. నీకు నాకు వ్యక్తిగతమైన కక్ష్యం లేదు. నువ్వు బీసీలకు చేసినటువంటి ద్రోహమే ప్రధానమైనటువంటి మోసం. అది ఇంకా ఈయన మున్సిపల్ ఎన్నికలు ఈయన పుణ్యం ఏం కాదు. అప్పటికి 10 ఏళ్ల నుంచి ఓడిపోయి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఈసారి వేద్దాంరా అని వేసిరు. రెండోది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలం ఎక్కువ. ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా. ఇప్పుడు ఈ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ 2019లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచే సాహసం చేసింది ఏమన్నా? జిహెచ్ఎంసీలో 150 ఉంటే 2. జిహెచ్ఎంసీలో 150 ఉంటే నువ్వు పిసిసి చీఫ్ అయిన తర్వాత 2 గెలిచినాయి. 2 గెలువు మొత్తం 150లో. మళ్ళీ నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో అది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు నువ్వు అప్పుడు ఎందుకు అప్పుడు ఈ రేవంత్ రెడ్డి కాదా? అప్పుడు వేరే రేవంత్ రెడ్డి. ఇప్పుడు వేరేగా భుజకీర్తులు వచ్చినా. ఇప్పుడు వట్టిదేనా స్వామి? నువ్వు ఆ షర్టు పాయింట్ ఇప్పి అద్దం ముంగట్టు లేచి నిలబడుకొని నీ పరిస్థితి ఏందో నీకు కనిపిస్తుంది. సరే అది అటు పెడితే ఇక పాపం ఈ వివేక్కు ఎవడు సలహా ఇస్తాడో ఏమో నాకు అర్థం కాదు. కానీ వివేక్ గారు, మంత్రి వివేక్ గారు, బాల్కా సుమన్ను ఎవడు అరెస్ట్ చేయమని సలహా ఇచ్చింది నీకు? బాల్కా చెన్నూరులో కథమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపిరి పోసినావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మొదట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సీటు చెన్నూరే. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయనకు పిచ్చోడు అనుకుంటున్నావా? కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళని బెదిరిస్తా ఉండు కానీ అరెస్ట్ చేస్తలేడు. ఎందుకు చేస్తారా? అరెస్టు ఎవడైతే చేస్తాడో వాని పని కథమవుతుంది. జైలుకు పోయినోడు లీడర్ అవుతాడు, జైలుకు పంపినోడు కాదు. నేను ఇట్లే సాధారణంగా వార్తలు చదువుకుంటూ నన్ను ఎమ్మెల్సీని చేసింది కేసీఆర్. అతను నా మీద దాడులు చేసి జైల్లోకి పంపడం వల్ల నేను లీడర్ అయినా. ఇలా పార్టీ పెట్టిన ఈ వర్గాల కోసం ఇప్పుడు జైలుకు వెళ్ళావు బాల్కా సుమన్. ఏమైంది? చెన్నూరులో అయ్యో పాపం ఈ అమ్మాయి ఈయనెక్కడ మనిషిరా బాయ్. వాస్తవానికి క్యాతానపల్లి కాడ నీకు బలం ఉన్నదా? పోనీ వివేక్ గారు, క్యాతానపల్లి కాడ మీకు బలం ఉన్నదా? లేదు కదా. మీ హుందాగా మీ నాన్న తరహా రాజకీయాన్ని ప్రోత్సహించాలంటే ఉందాగా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు అని చెప్తే మీ ఇమేజ్ ఇంకా పెరిగేది. కానీ ఏదో చేద్దాం, ఏదో మసిబూసి మారడికాయ చేద్దామని అంటే అది ఆఖరికి మీరు చూసుకోండి డ్యామేజ్ అయ్యింది మీరే. మరి మీకు ఎవరు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గిట్లా అరెస్ట్ చేయలే, నువ్వే డ్యామేజ్ అయినావు. అది మరి నీకు ఎవడు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఎవడో నీ పతనం కోరుకుంటా ఉన్నాడు పక్క పండి, జాగ్రత్త. ఇక ఇది రెండో అంశం. ఇంకా మూడో అంశం వచ్చేసి చాలా రోజుల నుంచి ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా, జిహెచ్ఎంసీ పెడతారా? మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు 80% జిహెచ్ఎంసీలు మాయే. ఆ 20% ఏంటియో అవి చెప్పండి, ఆడ పోటీలో పెట్టకురి. ఫస్ట్ 80% ఎన్నో ఆ 80% సీట్ల పేరు చెప్పండి. ఆ 27 ఉన్నాయో ఆ 20 పేర్లు చెప్తే గానే విపక్షాలు పోటీ చేసుకుంటారు. ఒకటి. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం.
ఆడ కూడా విజయం సాధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ జబ్బలు సరుచుకుంటా ఉంది. నేను అడుగుతా ఉన్నా, సరే కాంగ్రెస్ పార్టీ ఆడ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, ఇంకోటి గెలుస్తుందా, మేము గెలుస్తామా, ఎవరు గెలుస్తామో పక్కకు పెడితే 3 పార్టీలలో ఉన్నటువంటి బీసీలారా చూసిరా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది. వాళ్ళు అధికారాన్ని పంచుకునే కాడ ఈ అగ్రకుల దోపిడీ కులాలు ఎట్లా ఆలోచిస్తా ఉన్నాయి, కింద ఈడ కూర్చొని నేను కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇచ్చేదే లేదని ఈయన చెప్తా ఉంటాడు. నీ మద్దతు ఏమని కావాలరయ్యా, మీద వీళ్ళే అల్లుకొని ఎవరికి వాడు పంచుకొని తింటా ఉన్నారు కదా. బీఆర్ఎస్ మద్దతుతోని కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీ దక్కించుకోలే, బీజేపీ మద్దతుతోటి బీఆర్ఎస్ ఎక్కడ దక్కించుకోలే. రఘునందన్ రావు గారు పోయి బీఆర్ఎస్ పార్టీ కోటేషన్, ఎందుకంటే ముదిరాజు నేను ఎట్టి పరిస్థితిలో చైర్మన్ కానీ అని చెప్పి వెలమైన పోయి రెడ్డిలతో కలిసి ఓటేసిండు. నీకు ఎక్కడి పార్టీలు ఎక్కడి కథలు ఏడున్నావు ఇంకా ఈ పార్టీలలో? ఈ పార్టీలు మనవి కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే ఈ బీసీల పక్షాన నిలబడేటువంటి పార్టీ. మీరు ఇంకా మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, వీళ్ళు ఒకవేళ మీ చేతికి అధికారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని జావగొడతారు కానీ మీకు ఇయ్యరు. అందుకోసమే వాళ్ళని పక్కకు పెట్టి గీత గీసి రెడ్లు వెనమాలకు మనకు సంబంధం లేదని యువతరికి వచ్చి మనం అధికారాన్ని తీసుకోవడమే మన ముందున్నటువంటి ఆప్షన్. ఒక్కొక్క తాన ఇంకా మీరు చూడరి, ఇప్పుడు చైర్మన్లు మేయర్లు అయ్యారు కదా, అంటే నెక్స్ట్ లెవెల్ మీరు ఎమ్మెల్యే స్థాయి కదా. ఇప్పుడు మీరు చైర్మన్లు దిగిపోయే టైంగా మీరు జర్ర చేయనయ్యే టైంకి మీ మీద కేసులు, మీ మీద ఆరోపణలు, మీ మీద పత్రికల్లో రాతలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మీరు డిమోలరైజ్ అయిపోయి వెళ్ళిపోతారండి. మళ్ళీ కొత్తనికి అవకాశం, మళ్ళీ బీసీని చేసిన ఎమ్మెల్యే గారని అంటారు. మోసం ఇదంతా. జాగ్రత్తగా ఉండండి బీసీలారా. నిన్ను మ్యాక్సిమం ఇక్కడ దాకా తీసుకురాగలుగుతారు, ఇక్కడ నుంచి అడుగు ముంగటికి ఏనియరు. ఎందుకు ఏనియర్ అంటే నువ్వు ఎమ్మెల్యే అయితే ఆయనకేముండదుగా, ఇక్కడనే నీ మీద ఆరోపణలు, నీ మీద ఓ వర్గాన్ని తయారు చేసి నీ మీద ఆరోపణలు చేయిస్తూ ఉంటారు, నిన్ను డిమోరలైజ్ చేస్తూ ఉంటారు, నీ మీద కేసులు పెట్టిస్తూ ఉంటారు, మొత్తం ఆస్తులు కొల్లగొట్టిండని రకరకాల దోపిడి దొంగలంతా వీళ్ళే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితిలో రెడ్లను వెలమని నమ్మకండి. మేయర్ అయినటువంటి బీసీలారా, కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచినటువంటి బీసీ సోదరులారా, రెడ్లను ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. మీరు చాలా డేంజరస్. ప్రతి నాగుంబాముకు విషమే ఉంటుంది. ఏ దానికి విషం ఉండదు, నాగుంబామే కానీ విషం ఉండదు అనేటట్టు ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం అది. ఇక రెండోది, మీరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా ఫ్యూచర్ బీసీలదే. 2028 తర్వాత ఎవడు ఆగబట్టలేడు, ఎవడు కుదరదు కూడా. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఓ రకంగా రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ బీసీలో నువ్వేమైనా ఇంప్లిమెంట్ చేస్తావేమో అని అనుకున్నా కానీ నువ్వు చేయవు, నీతోడు కాదని అర్థమైపోయింది. కాబట్టి నీ పతనాన్ని నీవే శిలాశాసనం మీద రాసుకుంటున్నావు, పలానా రోజు నేను పతనమైపోతా అని చెప్పి. అంత పెద్ద నీ అంత కేసీఆర్నే ఖతం చేసింది ఈ గడ్డ. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత సాటు ఊరికి బైకుల మీద ఉరికి గేట్లు ముట్టుకొని ఈ కామెడీ చేసేయాలి బంద్ చేయి. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి ప్రతి ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉంది. ఇటు జిహెచ్ఎంసీ వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం, ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా మా కార్యాచరణ ముందుకు పోతా ఉంది. ఇవాళ రాష్ట్ర కమిటీ సమావేశం కూడా జరగబోతా ఉంది. సో ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. అలాగే